వెల్కమ్ బ్యాక్ టు రచ్చ అనురాధ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఇవాళ కోడిగుడ్లకు హాయ్ అండి, నేను అనుని ఇవాళ కోడిగుడ్ల కూర ఎలా వండాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఆయిల్ వేయాలి, అందులో ఆనియన్స్ వేయాలండి. ఈ విధంగా కలుపుకోవాలి, మూత పెట్టాలండి. ఉల్లిగడ్డలు కలర్ మారేదాకా ఏగనివ్వాలి, సిమ్లో పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కర్రీని కలపాలండి. ఇంకాస్త కలర్ మారాలండి ఉల్లిగడ్డలు. ఇప్పుడు మూత పెట్టాలండి. ఇంకో 5 మినిట్స్ కుక్ చేయాలండి సిమ్లో. ఇంకో పొయ్యి మీద అన్నం ఉడుకుతుందండి. ఒక పొయ్యి మీద అన్నం, ఇంకో పొయ్యి మీద ఎగ్ కర్రీ. నా వంట ఒక 1/2 అవరే అండి. 1/2 అవర్లో నేను వంట చేసేస్తాను. మరి మీరు పచ్చి వాసన పోయేదాకా ఉల్లిగడ్డల్ని ఏగనివ్వాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇలా కట్ అయిందో లేదో చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. నేనైతే స్పూన్ మీద హాఫ్ వేస్తున్నాను, స్పూనున్నర సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసాక ఈ విధంగా కలపాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్, కారం, స్పూన్ మీద కొద్దిగా వేస్తున్నానండి. ఇప్పుడు మసాలా 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఎల్లో, పసుపు, అర స్పూన్ వేస్తున్నానండి. ఇంకొంచెం వేసుకున్న చక్కటి కలర్ వస్తుంది. ఇలా చక్కగా కలుపుకోవాలండి. కూర మొత్తానికి సాల్ట్ మసాలా అంతా పట్టాలి కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 3 మినిట్స్ కుక్ చేయాలండి. సిమ్లో పెట్టేయాలి. ఇటు పక్క అన్నం కూడా చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలండి.
ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలండి. నేనైతే 2 కోడిగుడ్లు కొట్టి పోసానండి. ఇలా కొట్టి పోసి మూత పెట్టేయాలండి. 2 మినిట్స్ కుక్ చేయాలండి. అలాగే కలపద్దు. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాయి కదండి, మూత తీయాలండి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని చిత్తపకుండా ఇలా తిప్పివేయాలండి. అయిపోయి వేడి వేడి కోడిగుడ్ల కూర రెడీ అయిందండి. ఇటు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. నేను వంట చేశానండి, అయిపోయింది. మీరు తినడానికి రెడీనా? వండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తినటానికి మీరు రెడీనా? ఏమండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.